కానీ సార్ ఒక ఇష్యూ ఏంటంటే ఇంత క్లారిటీ వచ్చి పొత్తుల గురించి సీట్ల ఎంపిక పంపకాలు కూడా ఈ మూడు పార్టీల మధ్య క్లారిటీ వచ్చినా ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూస్తే ఇంకా బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ప్యాంపర్ చేస్తుందన్న ఒక వాదన వినిపిస్తోంది. ఎందుకంటారు ఈ వైబిలిటీ? అంటే ఇక్కడ నేను ఇందా నుంచి ప్రస్తావిస్తుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చాలా తప్పుల్ని ఈ రోజు దాకా భారతీయ జనతా పార్టీ చాలా లైటర్ వేలో తీసుకుందనేది వాస్తవం. అంటే ఇక్కడ ఎందుకో తెలీదు, 2014లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పార్ట్నర్గా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామిగా ఉన్న సందర్భంలో కూడా దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడికి అపాయింట్మెంట్ ఇవ్వని నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి 1 అవర్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు మిత్రపక్షంగా ఉన్న పార్టీకి ప్రత్యర్థి అతను ఎక్కడ మిత్రధర్మాన్ని పాటించినట్టు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని కలిశారు అని చెప్పని మీకు అంతటి ఆగ్రహ వేషాలు వచ్చినాయి. మరి దానికన్నా ముందు మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు? దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారా? 100% కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పును కాపాడుతూ వచ్చారు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మేము ఒక ఫోర్స్ని ఎమర్జ్ చేస్తున్నాం అనుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఏంటి అనేది పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రాన్ని రెస్క్యూకు వచ్చి తీరాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు చేసిన విభజన ప్రజల అభిష్టానికి భిన్నంగా తీసుకున్న నిర్ణయం. అటువంటి సందర్భంలో పార్లమెంటే రాష్ట్రాన్ని విస్మరిస్తే ఇవాళ ఏ పార్లమెంటు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది అని చెప్పని నేను పార్లమెంట్లో మట్టి తెచ్చాను అని చెప్పని ఆయన రాష్ట్రానికి రాజధానిని శంకుస్థాపన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రకటించారో అదే పార్లమెంటు వేదికగా చేసిన విభజన చట్టాన్ని ట్రూ లెటర్ అండ్ స్పిరిట్ తోటి అమలు పరచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనేది వాస్తవం. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత బలహీనతల దృష్ట్యా ఆయన రాష్ట్రాన్ని అంటే రాష్ట్ర అభివృద్ధి కన్నా కూడా తనకున్న కేసుల నుంచి విచారణ నుంచి తప్పుకుంటే చాలన్నట్టుగా ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళకి సంబంధించిన ప్రతి బిల్లులోనూ సహకరిస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు అడుగుతున్నారు తప్ప గ్రాంట్ల పరంగా ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించిందైతే లేదు. కాబట్టి ఈ రోజుకి కూడా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఇప్పటిదాకా 5 సంవత్సరాల కాలం తర్వాత కూడా ఆమోదం పొందలేదు అని అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి నిస్సాయిత. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి తప్పుని ఈ రోజు దాకా భారతీయ జనతా పార్టీ సమర్థించింది కాబట్టే, ప్రోత్సహించింది కాబట్టే, అండగా నిలబడింది కాబట్టే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం భారతీయ జనతా పార్టీని డిజోన్ చేసుకున్నారు. ఆ చేసుకున్న పర్యవసానం మీకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 100 కన్నా తక్కువ స్థాయిలో ఆ పార్టీకి ఓట్లు రావడం జరిగింది. తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా కూడా గెలిచిన వైసీపీ అభ్యర్థికి 6 లక్షల ఓట్లు వస్తే ఓడిన తెలుగుదేశం అభ్యర్థికి 3,54,000 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీ జనసేన మద్దతు పొంది కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రచారం చేసినా కూడా అక్కడ రతనప్రభ గారికి వచ్చింది 58,000 ఓట్లు. అంటే గెలిచిన అభ్యర్థితో కంపేర్ చేస్తే 1/10 షేర్ రావడం జరిగింది. అంటే ఈ ప్రజలు భారతీయ జనతా పార్టీని డిజైన్ చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అనే సందర్భంగా కూడా మాధవ్కి డిపాజిట్ కూడా తక్కన పరిస్థితి చూసాం మనం. అంటే ఈ పరిస్థితులు పరిణామాలను గమనించుతున్నారు కాబట్టి ప్రజల్లో పెరుగుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెరుగుతున్న మొమెంటం రియలైజ్ అవుతున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన కూటమి పట్ల పెరుగుతున్న ఆదరణ కూడా గ్రహిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ కూటమితోటి సహజంగా ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే చారిటీ ఎవరు చేయటంలా. తెలుగుదేశం జనసేన కూటమైనా భారతీయ జనతా పార్టీతోటి పొత్తుకి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ ఎన్నిక సజావుగా సాగడానికి వ్యవస్థల పరంగా వాళ్ళు సహకరిస్తారనేది ఒకటి, రేపటి రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణానికి అండదండలు అందిస్తారనేది ఒకటి. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న వాళ్ళ స్వార్థం ఏంటి అంటే రీసెంట్గా మనం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఉత్తర భారతదేశం పట్ల చూపిస్తున్న ఆపేక్ష దక్షిణ భారతదేశం దగ్గరికి వచ్చేటి వివక్ష ప్రదర్శిస్తున్నారు. ప్రపోర్షన్ ఆఫ్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఇవాళ దక్షిణాది నుంచి కలెక్ట్ అవుతున్న సెంట్రల్ పూల్ కలెక్ట్ అవుతున్న ఫండ్స్తో కంపేర్ చేస్తే ఈ రాష్ట్రాలకి వస్తున్న డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చాలా మినిమంగా ఉంటున్నాయి. అదే ఉత్తరాది రాష్ట్రాలకి ₹1 పన్ను బీహార్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వస్తుంటే బీహార్ ₹7 అదనంగా పొందుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ ₹2.70 పొందుతూ ఉంది. కానీ కర్ణాటకకి కేవలం 13 పైసలు మాత్రమే దక్కుతూ ఉంది. దక్షిణాదిలో అత్యధికంగా కేరళకి 32 పైసలు మాత్రమే దక్కుతున్నాయి అని చెప్పని ఇష్యూ ఎప్పుడైతే అది ఫ్లేరప్ అయిందో జాతీయ మీడియాలో అంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పెద్దగా వ్యతిరేక వార్తలు రాని సందర్భంలో కూడా ఈ అంశం జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారిందో రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వ్యక్తి పూర్తి స్టాటిస్టిక్స్ తోటి జాతీయ స్థాయిలో దాన్ని ఒక చర్చనీయాంశంగా మర్చాడో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక డిఫెన్స్లో పడింది. వాళ్ళకి దక్షిణాదిలో పరువు కాపాడుకోవాలి అని అంటే
చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన ఒక నాయకుడు ఆ పార్టీ తమ కూటమిలో ఉంటే ఈ దక్షిణాది వర్సెస్ ఉత్తరాది అనే ఈ ఎజెండా ఎన్నికల్లో కీలకంగా మారదనే ఉద్దేశంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళ అవసరం రీత్యా వాళ్ళు ఆహ్వానించారు. వీళ్ళ అవసరం రీత్యా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ పరంగా అండదండలు అవసరమనే ఉద్దేశంతో వీళ్ళ అవసరం రీత్యా వీళ్ళు కూడా ఆ కూటమికి సహకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పరంగా స్టేక్ లేకున్నా కూడా వాళ్ళ 6 ఎంపీ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడం అంటే చిన్న ఇష్యూ కాదు అది. అయినా సరే అంటే ఆ స్థానాల్లో ఓటు ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరగాలి అని అంటే భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం జనసేన శ్రేణులు ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోవడానికి కావాల్సిన భూమిక సిద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ఈ తక్కువ టైంలో ఏం చేయగలుగుతారు అనేది ఆచరణపూర్వకంగా కనిపించి తీరాలి. ఒకటి వాస్తవం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీతోటి కూటమి దిశగా ఎప్పుడైతే ఈ 2 పార్టీలు చొరవ చూపినాయో దాని సైడ్ ఎఫెక్ట్స్ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే కథలకేంటి అంటే నిన్నటి వరకు ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ సభలకి సహకరించడానికి సిద్ధపడిన ఆర్టీసీ, జగన్మోహన్ రెడ్డి గారి సభలకు మాత్రం వేలాది బస్సులు తరలిస్తున్న ఆర్టీసీ రేపు 17వ తారీఖు చెల్లూరుపేటలో పెట్టుకున్న సభకు మాత్రం మొట్టమొదటిసారిగా మేము బస్సులు కేటాయిస్తాము, మీరు ఇండెంట్ పంపించండి అని చెప్పని అచ్చెన్నాయుడు గారి లేఖకి స్పందించి ఆర్టీసీ వైపు నుంచి స్పందన రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో భారతీయ జనతా పార్టీతో కూడిన సభ కాబట్టి మిగిలిన సందర్భాల్లో ఈ 2 పార్టీలని తిరస్కరించినట్టుగా వాళ్ళని తిరస్కరించడం సాధ్యం కాదు. కాబట్టి తిరస్కరించిన పక్షంలో ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది వాళ్ళకి రుచి చూసుంటారు. కాబట్టి అంటే భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ స్పందించిన తీరు చూసాం. ఇదే స్పందన అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాలని చెప్పని ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి కావాల్సిన భూమికి సిద్ధం కావాలి అని చెప్పని ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పని ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. రఘురామరెడ్డి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి కీలకంగా పనిచేసిన అధికారి, అతన్ని డిఐజీ స్థాయి నుంచి ఐజీగా ప్రమోట్ చేసి వాళ్ళ అతని ఆధ్వర్యంలో ఆ వ్యవస్థ ద్వారా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని భయకంపితం చేస్తా, కేసులు నమోదు చేస్తా, దాడులు చేస్తున్న తీరు చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ తాత్కాలిక డీజీపీగా ఉండి 2 సంవత్సరాల పైగా కాలం గడుపుతూ ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కానీ, ఇవాళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంతరంగికులు కానీ అందరికీ తెలిసిన నేపథ్యంలో ఏ ఒక్క అధికారిని కూడా విధుల్లో కొనసాగించనివ్వడానికి వీల్లేదు. ఎన్నికల సందర్భంగా గతంలో ఎట్లయితే చీఫ్ సెక్రటరీ గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేశారో, వివేకానంద రెడ్డి గారు కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయించారో, అదే స్థాయిలో ఈ ఎన్నిక సక్రమంగా జరగాలి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంతరంగిక మూట ఒక్కరిని కూడా ఆ స్థానాల్లో ఉండనివ్వకుండా ఎలక్షన్ కమిషన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని బదిలీ చేయించాలి, ఇన్పార్షియల్గా పనిచేసే అధికారులను పోస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.